కుటుంబములోని వారందరూ ప్రేమపూర్వకంగా ఒకరి పట్ల మరొకరు సంవేదనతో, సేవ సహకారాలతో ఒకరి పట్ల మరొకరు తగు గౌరవంతో, త్యాగముదారతలతో వ్యవహరిస్తే ఇంటిలో స్వర్గ సమాన సుఖశాంతులు విరాజిల్లుతాయి. పరస్పరం సహకార వలన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, తక్కువ ఖర్చులో నిర్వహణ చేయగలుగుతారు, కష్టకాలంలో కూడా నవ్వుతూ తుల్లుతూ గడుపుతారు. వారి ప్రతిష్ట పెరుగుతుంది. వారిపై దాడి చేయుటకు ఎవరూ సాహసించరు. ఎవడైనా దుస్సాహసం చేసినా వాడికి పరాభవం తప్పదు. ఏ కుటుంబంలో పరస్పర ఈర్ష్య, ద్వేషము, తిరస్కారము, మానసిక మాలిన్యము, విరోధభావము ఉంటాయో, ఎక్కడ తగాదాలు, పోట్లాటాలు, కలహము, దొంగతనము, దురాచారములు ఉంటాయో, పెద్దలు పిన్నలను అణచివేస్తారో, పిన్నల పెద్దలను గౌరవించరో, సామూహిక లాభము, ఇంటి అవసరాలు పట్టించుకొనరో, ఆ కుటుంబం తొందరలోనే పతనమైపోతుంది. దాని ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుంది. ఆదాయము తగినంత ఉన్నా సరిపోదు. ఇతరులు వారిని చూసి నవ్వుకుంటారు. తంపులు పెట్టేవారు, స్వార్థపరులు అటువంటి కుటుంబాలలో తగాదాలు పెట్టి తమ పబ్బం గడుపుకుంటారు. స్వార్థం, ద్వేషము, ఈర్ష్య కారణంగా విడిపోతారు. మాల నుండి తెగిపడిన ముత్యాల వలె ఆ కుటుంబ సభ్యులంతా చెల్లాచెదరువుతారు, దుర్గతి పాలవుతారు. కుటుంబ అశాంతికి ముఖ్య కారణం సభ్యులలోని దుర్బుద్ధి. ఇతర సమస్యలను తేలికగా పరిష్కరించవచ్చు, కాని దుర్బుద్ధి వదిలించినా వదలనటువంటి పిశాచి వంటిది. ఎవరిని పట్టుకుంటుందో వారిని సుఖంగా ఉండనివ్వదు. సమీప సంబంధీకులను కూడా బాధిస్తుంది. ఇంటిలో ఒకరిద్దరూ దుర్బుద్ధి కలిగి ఉన్నా వారు శాంతిప్రియులైన వారిని కూడా సుఖంగా ఉండనివ్వరు. అకారణంగా అందరికీ దుఃఖం కలుగుజేస్తారు. గాయత్రి ఉపాసన చేసేవారి బుద్ధి నిర్మలమవుతుంది. ఎన్ని ఆ పూజ, ఉపాసన, యజ్ఞము, స్వాధ్యాయము, జపము, తపముమో జరుగుతుంటాయో అప్పర స్వాభావికంగానే సద్బుద్ధి ప్రకాశిస్తుంది. ఆ కుటుంబంలో విచ్ఛిన్నకర తత్వాలు, దుర్గుణాలు తమంత తామే తగ్గిపోతాయి. అటువంటి ధార్మిక కుటుంబాలలో ఎల్లప్పుడూ అన్ని విధాలుగా శాంతి విరాజిల్లుతూ ఉండటం చూస్తాము.